ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల లోపల మీ పూర్తి కుటుంబం అంతా కలిసి ఒక్కసారిగా నాట్యం చేస్తుంది. జరగబోయే ఆ సంఘటన గురించి ఆ సత్యాన్ని వింటే మీ స్పృహ తప్పిపోతుంది. మా ఈ మాటను తమాషాగా భావించే పొరపాటు అసలు చేయకండి. ఎందుకంటే ఈ రోజున మీ అందరి జీవిత కాలంలో ఈ సంఘటన ప్రతి పరిస్థితిలోనూ జరిగి తీరుతుంది. మరి ఈ సంఘటన మిమ్మల్ని ఆలోచించవలసిందిగా బలవంతం చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీ అందరి జీవిత కాలంలో జరగబోయే అతిపెద్ద అద్భుతం ఏదైతే ఉందో దానిని మీరు మీ జీవితంలో ఎప్పుడూ కనీసం ఆలోచించి కూడా ఉండరు. అవును, ఇక ఈ రోజు ఈ వీడియో చివరి వరకు చాలా జాగ్రత్తగా చూడండి. ఈ రోజు ఈ వీడియో ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వారి జీవితాంతం పశ్చాత్తాపడతారు. ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్లీ మీ అందరి జీవిత కాలంలో 15 ఏళ్ల తర్వాతే వస్తాయి. ఎందుకంటే ఇలాంటి గ్రహగోచారం మీ అందరి జాతకంలో 15 ఏళ్ల తర్వాతే ఏర్పడుతుంది. ఈ రోజు ఈ వీడియో జాగ్రత్తగా చివరి వరకు చూడండి, అది కూడా ఒంటరిగా చూడండి. వీడియో మొదలు పెట్టే ముందు ఎవరైతే లక్ష్మీమాత మరియు పరమేశ్వరుడి నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ మొట్టమొదటగా వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీమాత, జై పరమేశ్వర అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దీనివల్ల లక్ష్మీమాత మరియు పరమేశ్వరుడి యొక్క ఆశీస్సులు మరియు ప్రేమ మీ అందరికీ లభిస్తాయి. మీ పూర్తి కుటుంబానికి లభిస్తాయి. అవును స్నేహితులారా, ఈ రోజున మీ అందరి జీవిత కాలంలో ఆనందాల మహాతాండవం చేయబోతుంది. మీ అందరి జాతకంలో ఇప్పుడు శని యొక్క అతిపెద్ద తాండవం మొదలవుతుంది. అవును, ఇప్పుడు శని తాండవం మీ అందరి జాతకంలో ఈ విధంగా ఉంటుందంటే ధనదేవత లక్ష్మీమాత మరియు స్వయంగా 3 లోకాలకు అధిపతులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ 3 దేవతలు ఒకేసారి మీ అందరి జాతకంలో వచ్చి కొలువుదీరుతున్నారు. ఈ సమయంలో శనిదేవుడు మీ మేషరాశిలోకి ప్రవేశించబోతున్నారు మరియు గ్రహగోచారంలో ఎంత పెద్ద మార్పులు చేయబోతున్నారంటే మీరు కనీసం కలలో కూడా ఊహించి ఉండరు. మరియు ఈ సమయంలో మీ ధనభావం ఉత్తేజితం కాబోతుంది మరియు లాభభావంలో ముందు నుండే ధనదేవత లక్ష్మీమాత విరాజమానమై ఉన్నారు. అవును, అంటే శుక్ర, శని మరియు మంగళ, బుధ ఈ 4 గ్రహాలు మీ అందరి జాతకంలో ఇప్పుడు పెద్ద ప్రభావాన్ని చూపించబోతున్నాయి. స్నేహితులారా, ఇప్పుడు మీ అదృష్టం మెరిసిపోతుంది. ఇలాంటి అవకాశం మీ అందరి జీవిత కాలంలో ఇంతకు ముందు 15 ఏళ్ల క్రితం లభించింది మరియు ఈ రోజు ఈ అవకాశం లభించింది. అందుకే ఈ వీడియో నిర్లక్ష్యం చేయకండి. ఈ రోజు ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు జాగ్రత్తగా చూడండి. మరి స్నేహితులారా, ఈ రోజున మీ అందరి జీవిత కాలంలో సుఖ సమృద్ధి యోగం మరియు ఆయుష్మాన్ అని పేరు గల శుభయోగం, అదృష్ట యోగం మరియు ధనయోగంతో పాటు రాజయోగం ఏర్పడుతున్నాయి. అవును, ఎప్పుడైతే లక్ష్మీమాత మీ లాభభావంలో విరాజమానం అవుతున్నారో అప్పుడు సుఖం మరియు సమృద్ధి ఖచ్చితంగా వస్తాయి. అవును స్నేహితులారా, కానీ మీ అందరి సమాచారం కోసం చెప్తున్నాము. ఈ సమయం మీ అందరి జాతకంలో మీ గౌరవ మర్యాదలతో పాటు మీ ధనంలో పెద్ద పెరుగుదల కనిపిస్తుంది. ఈ రోజు మీ అందరి జీవితాన్ని పూర్తి స్థాయిలో ఆశ్చర్యపరిచేలా చేస్తుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు ఇప్పుడు పెద్ద నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ రోజు లోపల మీ అందరి జీవిత కాలంలో మీకు ఈ 4 పెద్ద వరాలు తప్పకుండా లభిస్తాయి. అసలు ఈ 4 పెద్ద వరాలు ఏమిటి ఈ రోజు ఈ వీడియోలో మేము మీ అందరికి వివరంగా చెప్తున్నాము. మరియు ఎప్పుడైతే మీరు మా మాటలు జాగ్రత్తగా వింటారో, అర్థం చేసుకుంటారో అప్పుడు మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి. ఎందుకంటే మీరు గత సమయంలో మీ జీవిత కాలంలో ఈ వస్తువులను పొందడం కోసం చాలా కష్టపడ్డారు, చాలా పరిశ్రమించారు, పగలు రాత్రి ఏకం చేశారు. మీ అందరి జీవిత కాలంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ మీరు వాటన్నిటిని మీ లోపలే అణిచివేసి మీ పనుల మీద నిలబడి ఉన్నారు. మంచి పనులు చేయడంలో మీరు ఎలాంటి లోటు చేయలేదు. మరియు ఎంతలా అంటే మీ స్థానంలో వేరే ఎవరైనా వ్యక్తి ఉన్నట్లయితే వారు ఇప్పటికీ తప్పుడు పనుల్లో పడిపోయి ఉండేవారు. స్నేహితులారా, మీకు ఈ విషయం కూడా తెలుసు. మీ ఇరుగు పొరుగున చాలా మంది ఇలాంటి వారు ఉన్నారు. వారు తప్పుడు పనులు చేస్తారు, తప్పుడు వ్యాపారాలు చేస్తారు. వారిలో ఒక చిన్న మంచి విషయం ఏమిటంటే వారు వెంటనే డబ్బు ఇస్తారు. కానీ గుర్తుంచుకోండి, ఏవైతే తప్పుడు పనుల్లో అవి ఎక్కువసేపు నిలబడవు. దాని ఫలితం ఎప్పుడు చెడుగానే ఉంటుంది. మరియు ఈ విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకుంటారు. ఎవరైతే అధర్మ మార్గంలో నడిచి డబ్బు సంపాదిస్తారో, ఎవరైతే ఇతరులతో మోసం చేసి డబ్బు సంపాదిస్తారో వారి జీవిత కాలంలో ఈశ్వరుడి కృప ఎప్పటికీ ఉండదు. వారి జీవిత కాలంలో లక్ష్మీమాత ఎప్పటికీ ప్రసన్నం కాదు. ధనం వారి జీవిత కాలంలో వేలల్లో వస్తుంది, లక్షల్లో వస్తుంది, కానీ ధనం నిలకడగా ఉండదు. ఎందుకంటే ధనదేవత లక్ష్మీమాత ఎవరి ఇంట్లో అయితే నివసిస్తారో వారు తమ మనసుని శుద్ధి చేసుకుని మంచి కర్మల
ప్రేమతో ధర్మ మార్గంలో నడిచి ధనాన్ని సంపాదించాలి. మీరు గత సమయంలో మంచి కర్మలు చేశారు మరియు ధర్మ మార్గంలో నడిచి ఏదైతే కష్టపడ్డారో దాని ఫలితమే ఇప్పుడు సాక్షాత్తు ఈ గ్రహ గోచారం మీ అందరికి ఇవ్వబోతుంది. అవును, ఇదేమి చిన్న విషయం కాదు. ఎప్పుడైతే జాతకంలో రాహుకేతులతో పాటు శని, శుక్ర మరియు మంగళ, బుధ ప్రసన్నమవుతారో. అవును, మేము రాహు గురించి ఎందుకు చెప్తున్నామంటే ఎందుకంటే ఇంతకు ముందు మీ అందరి జాతకంలో రాహుకేతుల ప్రభావం సానుకూలకంగా మారింది మరియు వీటి ప్రభావం గత 7 రోజుల నుండి రాబోయే 24 గంటల వరకు మీ జీవితంలో ఉండబోతుంది. అవును, రాహు ఎప్పుడైతే ఒకసారి సానుకూల మార్పు చెందుతాడో అప్పుడు అది పూర్తిగా 21 రోజుల వరకు సాగుతుంది మరియు ఇది సానుకూల ఫలితం అందుతుంది. మరియు గుర్తుంచుకోండి, ఇప్పుడు మీరు వీటి సానుకూల లాభాన్ని కూడా పొందాలి. ఇప్పుడు మీరు ఆ తప్పు చేయకూడదు. ఏ తప్పుల వల్ల అయితే మీరు ప్రతిసారి అవకాశాన్ని చేజార్చుకుంటున్నారు, మీరు ప్రతిసారి విజయాన్ని అందుకునే లోపే ఆగిపోతున్నారు. ఇలా చెప్పాలంటే మీ అందరి జీవిత కాలంలో విజయాలు వస్తాయి కానీ వస్తూనే ఆగిపోతాయి. దారిలో ఏదో విఘ్నాలు, ఆటంకాలు, ఏదో ఒక ఇబ్బంది వచ్చి నిలబడతాయి. దాని వల్ల మీ ముఖం మీద ఆనందం వచ్చి కూడా ఆగిపోతుంది. కానీ మీరు ఈ రోజు ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే ఈ రోజు ఈ వీడియో సర్వగుణ సంపన్నం. ఇది మీ జీవితాన్ని పూర్తి స్థాయిలో మార్చివేస్తుంది. మీ దారిలో ఇబ్బంది రాకముందే మిమ్మల్ని హెచ్చరిస్తుంది. అవును, ఎందుకంటే మేము ఈ వీడియోను మీ అందరి జాతకాన్ని బాగా విశ్లేషణ చేసిన తర్వాత, పంచాంగ గణనం చేసిన తర్వాత మరియు గ్రహ గోచారం యొక్క ఖగోళ విశ్లేషణ బాగా చేసిన తర్వాత నిర్మిస్తాము. మరియు ఎప్పుడెప్పుడైతే మీ అందరి జీవిత కాలంలో మంచి సమయం వస్తుందో, ఎప్పుడైతే మీకు ఆనందాలు లభించబోతున్నాయో అప్పుడు మీ అందరి జీవిత కాలంలో ఏదో ఒక విఘ్నం, ఆటంకం తప్పకుండా వస్తుంది. మరియు ఈ విఘ్నం, ఆటంకం వేరే ఎవరో చేయరు, అది మీ జీవితంలో దాగి ఉన్న ఆ గుప్త శత్రువులు చేస్తారు. వారు మీ ముందు మంచిగా నటిస్తారు, మీ ముందు మిత్రుల్లా కనిపిస్తారు, మంచి పొరుగు వారి రూపంలో కనిపిస్తారు, ఎక్కడో మంచి బంధువుల రూపంలో కనిపిస్తారు. కానీ వాస్తవానికి వీరు మీ వారు కాదు. వీరు గొర్రె చర్మంలో దాగి ఉన్న ఆ తోడేళ్లు. వీరు మీ అందరి జీవితాన్ని మెల్లమెల్లగా లోపల దరిద్రం చేస్తున్నారు, లోపల మీ అందరినీ గుల్ల చేస్తున్నారు. మీకు ఈ విషయం తెలియడం కూడా లేదు. అందుకే ఇప్పుడు మీరు ఆ వ్యక్తుల నుండి జాగ్రత్తగా ఉండాలి. ఆ వ్యక్తుల నుండి మీరు తప్పించుకొని ఉండాలి. ఒకవేళ మీరు మీ అందరి జీవిత కాలంలో వచ్చే ఇబ్బందులు రాకూడదు అని కోరుకుంటే, ఒకవేళ మీరు మీ అందరి జీవిత కాలంలో సానుకూల ఫలితాలు ఇచ్చే గ్రహ గోచారాల యొక్క సానుకూల ఫలితం మీకు లభించాలని కోరుకుంటే, మీరు ఏ పని అయితే చేస్తారో అందులో విజయం సాధించాలని, మీరు ఏమి ఆలోచిస్తారో ఆలోచన ఎప్పుడు సానుకూలకంగా ఉండాలని కోరుకుంటే మీరు ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుండి మీ అందరి జీవిత కాలాన్ని చూస్తూ వస్తున్నాము. మీ అందరి జీవిత కాలంలో అత్యధికంగా మోసం మీ సొంత మనుషులు చేస్తున్నారు. మీరు కావాలంటే ప్రపంచం వారితో పోరాడతారు, కానీ స్నేహితులారా మీకు మోసం ఆ వ్యక్తులు చేస్తారు. మీరు ఎవరి మీదైతే కళ్ళు మూసుకొని నమ్మకం ఉంచుతారు, ఇలాంటి వ్యక్తులు మీ వెన్నుపోటు పొడుస్తారు, మీ వెనక మీ గురించి చెడుగా మాట్లాడతారు. మరియు ఎప్పుడైతే మీరు ఈ విషయం తెలుసుకుంటారో అప్పుడు మీ కళ్ళల్లో కన్నీళ్లు వస్తాయి. అందుకే ఇలాంటి వ్యక్తుల కోసం మీరు పగలు రాత్రి ఎప్పుడు చూడలేరు. ఎవరి కోసం అయితే మీరు ఎల్లప్పుడూ నిలబడ్డారో అలాంటి వ్యక్తులు మీ చెడు కోరుకోవడం నిమగ్నమై ఉన్నారు. అలాంటి వ్యక్తులు మిమ్మల్ని లాగడంలో నిమగ్నమై ఉన్నారు. మీరు ఎవరి మీదైతే కళ్ళు మూసుకొని భరోసా ఉంచుతున్నారో వాస్తవానికి ఈ వ్యక్తులు అలా లేరు. ఈ వ్యక్తులు పూర్తిగా మిమ్మల్ని లోపల మోసం చేస్తున్నారు, మీకు నష్టం కలిగిస్తున్నారు. మరి స్నేహితులారా, ఈ వీడియోలో మేము మీకు వారి పేరు కూడా చెప్తున్నాము మరియు గుర్తింపు కూడా ఇస్తాము. అసలు ఈ వ్యక్తి ఎవరు, మీ సంబంధంలో ఏమవుతారు, మీకు ఇలాంటి సంకేతాలు ఇస్తాము. ఇక మీరు అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీరు అర్థం చేసుకుంటే కామెంట్ సెక్షన్ లో రాయండి, అవును నేను అర్థం చేసుకున్నానని. తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీరు జాగ్రత్తగా చూడండి మరియు అర్థం చేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు ఆ సమయం కాదు. ఇంతకు ముందు ఉన్న సమయం వేరు, ఇప్పుడు సమయం మారిపోయింది. ఒక కొత్త మలుపు వచ్చింది. అవును, ఇప్పుడు మీ అందరి జీవితంలో ఒక ఇలాంటి ఘట్టం వచ్చింది, ఒక ఇలాంటి దిశ వచ్చింది. ఇది మీ అందరి జీవితానికి ఒక కొత్త జీవితాన్ని ఇవ్వబోతుంది. ఇలా చెప్పాలంటే మీకు ఒక కొత్త పుట్టుక జరగబోతుంది. అక్కడ మీ జీవితంలోని అన్ని దుఃఖాలు ముగిసిపోతాయి మరియు జీవితంలోని ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ సమాప్తమై ఆనందాల జీవితం మీకు లభిస్తుంది. ఈ జీవితంలో స్నేహితులారా శత్రువులు ఉండరు, ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఏ శత్రు పేరు కూడా ఉండదు మరియు ప్రతికూల శక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. అవును, ఎందుకంటే ఈ వీడియోలో మీకు ఒక విషయం చెప్పబోతున్నాము. ఏ శత్రువులు అయితే మీ మీద పైచేయి సాధిస్తున్నారో ఆ శత్రువులు సామాన్య శత్రువులు కాదు. ఈ వ్యక్తులు మీ అందరి శత్రుత్వం వెనక గుడ్డివారైపోయారు. వీరు కావాలంటే తిండి కూడా మానేస్తారు, కానీ మీతో శత్రుత్వం మాత్రం తప్పకుండా నెరవేరుస్తారు. వీరు కావాలంటే మీతో సమానంగా రాలేరు, కానీ వీరు మీ అభివృద్ధిని చూడడానికి ఇష్టపడరు. మా ఉద్దేశం ఏమిటంటే వీరు మీ చిన్న చిన్న ఆనందాలను చూసి కూడా చాలా అసూయపడతారు. అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండండి. అసలు ఈ వ్యక్తులు ఎవరు మరియు వీరి నుండి మీరు దూరం ఎలా అవుతారు వీడియోలో మేము మీకు వివరంగా చెప్తున్నాము.
చెప్తున్నాము. దీనితో పాటు ఈ రోజు మీ అందరి జాతకంలో ముఖ్యమైన గ్రహాలు శని, శుక్ర మరియు మంగళ, బుధ. ఈ 4 గ్రహాలు స్నేహితులారా మీ అందరి లాభభావంలో గోచరిస్తున్నాయి. మరియు లాభభావంతో పాటు మీ ఏవైతే సానుకూల గ్రహ గోచారాలు ఉన్నాయో వాటితో కలిసి మీకు సానుకూల ఫలితాలు ఇవ్వబోతున్నాయి. మరియు స్నేహితులారా ఈ రాబోయే 24 గంటలు మీ అందరూ ఈ లాభాన్ని పొందబోతున్నారు. సుఖ సమృద్ధితో పాటు ధనయోగంతో పాటు రాజయోగం మరియు మంగళకారి వంటి పెద్ద పెద్ద యోగాలు ఈ సమయంలో మీ అందరి జాతకంలో ఏర్పడుతున్నాయి. ఇక ఈ అవకాశం మీ చేతి నుండి జారిపోకూడదు. అందుకే మీరు కొన్ని తప్పులు పొరపాటును కూడా చేయకూడదు. అందులో మొదటిది ఈ శత్రుల మీద కళ్ళు మూసుకొని భరోసా ఉంచడం. వీరిని మీ స్నేహితుడిగా అనుకోవడం, వీరిని మీ పొరుగు వారుగా అనుకోవడం, వీరిని మీ మంచి బంధువుగా అనుకోవడం. ఈ వ్యక్తులు మిమ్మల్ని ఎప్పుడు నష్టపరచాలని కోరుకుంటారు మరియు ఈ తప్పు మీరు గత చాలా కాలం నుండి చేస్తూ వస్తున్నారు. వీరి మీద కళ్ళు మూసుకొని భరోసా ఉంచుతున్నారు. ఈ వ్యక్తులు మీ సర్వస్వం అని మీరు నమ్ముతున్నారు. ఇలా చెప్పాలంటే మీ జీవితంలోని అన్ని దుఃఖాలు, బాధలు, అన్ని విషయాలను వీరితో మీరు షేర్ చేసుకుంటున్నారు. ఇది మీ అందరి జీవితానికి అతిపెద్ద ఇబ్బందులకు కారణమవుతూ వస్తుంది. అందుకే స్నేహితులారా తప్పకుండా మీరు వీరి మీద కళ్ళు మూసుకొని భరోసా ఉంచకండి. అలాగే వీరితో మీరు ఆ అన్ని విషయాలను షేర్ చేయకండి ఏవైతే మీరు గతంలో చేస్తూ వచ్చారు. ఇది మీ జీవితం యొక్క 2వ అతిపెద్ద తప్పు. అందుకే ఇప్పుడు మీరు ఈ తప్పు చేయకూడదు. 3వ తప్పు, మీకు ప్రతి వీడియోలో ఈ విషయం చెప్తున్నాము. ఎప్పుడైతే గ్రహ గోచరం సానుకూలకంగా ఉంటుందో అప్పుడు మీరు ఆ గ్రహానికి సంబంధించిన తప్పు చేయకూడదు. ఏవైతే మీ గ్రహాన్ని బలహీనం చేస్తున్నాయో ఇక్కడ మీ అందరి జాతకంలో ఏ గ్రహాలు అనగా శని గ్రహం, శుక్ర గ్రహం, మంగళ మరియు బుధ గ్రహం. ఈ 4 గ్రహాలు శుభప్రదంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో మీరు కేవలం ఒకే ఒక తప్పు చేయకూడదు. మీ మనసును ప్రతికూలకంగా మారకుండా ఆపాలి. అవును, ఎప్పుడు తప్పుడు ఆలోచనలు మీ లోపలికి తీసుకురాకూడదు. అనగా జోదం, బెట్టింగ్ వంటి పనుల్లో మీరు చేయి వేయకూడదు. మద్యం సేవించకూడదు. మాంసం, చేపలు సేవించడం ఈ రోజున పొరపాటును కూడా చేయకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఇలాంటి వస్తువులను సేవనం చేస్తారో అప్పుడు మన జ్యోతిష శాస్త్రి ఈ విషయం చెప్తుంది. ఎవరి జీవిత కాలంలో అయితే ఈ గ్రహ గోచారం మంచిగా ఉంటుందో వారి జీవిత కాలంలో ఫలితాలు ప్రతికూలకంగానే కనిపిస్తాయి. వారి మానసిక స్థితి ఎప్పుడు ప్రతికూలకంగానే ఉండిపోతుంది. అందుకే మీరు ఈ రోజు పట్ల జాగ్రత్తగా ఉండాలి. అవును స్నేహితులారా, మేము మీకు చెప్పినట్లుగా ఈ శత్రువుల నుండి మీరు తప్పించుకొని ఉండాలి. వీరి పట్ల జాగ్రత్తగా ఉండాలి. అసలు ఈ శత్రువు ఎవరు, వీరి పేరేమిటి? ఈ శత్రువు ఎవరు బయట వారు కాదు, మీ సొంత మనుషుల్లోనే ఉన్నారు. వీరు మీతో ఉంటూ, మీతో తింటూ, మీతోనే కలిసి నడిచి వచ్చారు. వీరి పేరు గురించి మనం మాట్లాడితే వీరి పేరులోని మొదటి అక్షరం LSP మరియు M అక్షరంతో మొదలవుతుంది. అవును, వీరిలోనే 3 వ్యక్తులు ఇలాంటి వారు ఉన్నారు. వారు మీ అందరి జీవిత కాలానికి అతిపెద్ద శత్రువులు. వీరు ఎవరో బయటి వారు కాదు, మీ సొంత మనుషుల్లోనే ఉన్నారు. మీ స్నేహితులు, పొరుగువారు, బంధువులు, ఇలా చెప్పాలంటే మీ సొంత మనుషుల్లోనే ఉన్నారు. వీరిలోనే ఇలాంటి 3 వ్యక్తులు ఉన్నారు. వారు మీ అందరి జీవితాన్ని పూర్తి స్థాయిలో నాశనం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తి ఉన్నాడు. అతను మీ మీద చెడు ప్రయోగాలు చేస్తున్నాడు. అవును, గత 6 నెలల క్రితం ఈ వ్యక్తి మీ అందరి మీద చెడు ప్రయోగాలు చేశాడు. దాని ప్రతికూల ప్రభావం మీ అందరి జీవిత కాలంలో గత చాలా కాలం వరకు ఉంది. దాని వల్ల మీకు చాలా సార్లు ఇలాంటి నష్టాలు కూడా జరిగాయి. వాటి వల్ల మీరు చావబోయి బతికి బయటపడ్డారు. మరియు అందులో మీరు ఎలా బతికి బయటపడ్డారో అందులో కూడా ఈ 3 దేవతల హస్తం ఉంది. అవును, బ్రహ్మ, విష్ణు, పరమేశ్వర్ల సానుకూల శక్తి ఎప్పుడు మీ అందరితో ఉంటుంది. మరియు ఈ సమయం అయితే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పాటు ధనదేవత లక్ష్మీమాత మరియు భగవాన్ శనిదేవుడు కర్ణించి ఉన్నారు. ఈ సమయం శనిదేవుడి మహాతాండవం ఈ రోజున మీ అందరి జీవిత కాలంలో ఉండబోతుంది. స్నేహితులారా, ఈ రోజున ఒకవేళ మీరు కోరుకుంటే అది ఎంత అదృష్టంగా స్థాపించబోతుంది అంటే మీరు కనీసం కలలో కూడా ఆలోచించి ఉండరు. అసలు ఈ సమయంలో బ్రహ్మ, విష్ణు, పరమేశ్వర్ల ఆశీస్సులు మీ అందరి జీవిత కాలంలో ఏ 4 పెద్ద వరాలు మీకు లభించబోతున్నాయి, ఏ శుభవార్తలు మీ అందరికి లభిస్తున్నాయి. మరి చివరిలో మేము మీకు చెప్తున్నాము ఏ పరిహారం మీరు చేయాలి. దాని వల్ల మీ అందరి జీవితం ఈ రాబోయే 24 గంటల లోపల పూర్తి స్థాయిలో మారిపోతుంది. కాబట్టి వీడియోని జాగ్రత్తగా చూడండి. కానీ మరియు ఇప్పుడు తెలుసుకుందాం బ్రహ్మ, విష్ణు, పరమేశ్వర్లు, లక్ష్మీమాత మరియు భగవాన్ శనిదేవుడి ఆశీస్సులతో మీ అందరి జీవిత కాలంలో ఏ 4 పెద్ద వరాలు లభించబోతున్నాయి మరియు ఏ 4 పెద్ద శుభవార్తలు మీ అందరి జీవిత కాలంలో తలుపు తడతాయి. మరి స్నేహితులారా, ఈ రోజు సమయం ఏదైతే ఉందో అది సామాన్యమైన సమయం కాదు. అది ఈ దేవతలు ఇచ్చిన ఒక అలాంటి వరం. అది మీ జీవితాన్ని పూర్తి స్థాయిలో మార్చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే సృష్టి రక్షకుడు బ్రహ్మదేవుడు, పాలనకర్త భగవాన్ విష్ణు భగవానుడు మరియు
సహార దేవత పరమేశ్వరుడు, ధనదేవత లక్ష్మీమాత మరియు న్యాయదేవత భగవాన్ శనిదేవుడు ఒకేసారి కృప చూపిస్తారు. అప్పుడు మనిషి జీవితం మెల్లమెల్లగా కాదు, సమయం ఒక ఊదుటన మారడం మొదలవుతుంది. మరియు మీ అందరి జీవితం కూడా ఈ రోజు తర్వాత చాలా వేగంగా మారబోతుంది. మరియు ఈ 4 పెద్ద వరాలు మీకు లభించబోతున్నాయి. అసలు ఈ 4 పెద్ద వరాలు ఏమిటి స్నేహితులారా? మొదటిది మీ అందరి జీవిత మార్గంలో లభించబోతుంది. మీ అందరి జీవిత దారులు తెచ్చుకోబోతున్నాయి. ఏ పైన అయితే చాలా కాలం నుండి ఆగిపోయి ఉందో, ఏ మాటలైతే అవుతూ చెడిపోయాయో, ఏ పథకాలైతే మాటి మాటికి నిలిచిపోయాయో వాటిలో ఇప్పుడు కదలిక కనిపిస్తుంది, వేగం రాబోతుంది. ఇలా చెప్పాలంటే చీకటి గదిలో కిటికీ అకస్మాత్తుగా తెచ్చుకొని చిన్న కాంతి లోపలికి వచ్చినట్లుగా అలాగే మీకు అనిపిస్తుంది. ఈ రోజు లోపల ఇప్పుడు మీ దారి ఏర్పడుతుంది. ఇప్పుడు బ్రహ్మదేవుడి వరం ఉంది. ఇప్పుడు మీ జీవితం మారడం నుండి ఎవరు ఆపలేరు. ఎందుకంటే ఎప్పుడైతే కొత్త సృష్టి మొదలవుతుందో అప్పుడు మొట్టమొదట ఏదో ఒక దారి తెరుచుకుంటుంది. రెండవది ధనం మరియు అభివృద్ధితో ఉంటుంది. మేము మీకు ముందే చెప్పినట్లుగా ఎప్పుడైతే లక్ష్మీమాత కరుణిస్తారో అప్పుడు సుఖ సమృద్ధి ఏర్పడుతుంది. ఇంట్లో అభివృద్ధి రావడం మొదలవుతుంది మరియు లక్ష్మీమాత కృపతో ఇంట్లో మెల్లమెల్లగా ఉపశమనం రావడం మొదలవుతుంది. ఇది అవసరం లేదు, అకస్మాత్తుగా చాలా పెద్ద మొత్తం మీ జీవిత కాలంలో వచ్చేస్తుందని. అలా జరగదు. కానీ ధనం వచ్చే దారి తెరుచుకుంటుంది. ఖర్చులు కొంచెం నియంత్రణలో ఉంటాయి. ఏ డబ్బు అయితే ఇంతకు ముందు విచ్చలవిడిగా ఖర్చు అయ్యిందో, ఆలోచించకుండా మీరు ఖర్చు చేసేవారో ఇప్పుడు ఆ ఖర్చు తగ్గుతుంది మరియు ఆదాయం లేదా మీ లాభం పెరుగుతుంది. లాభం పొందే అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి. చాలా సార్లు లక్ష్మీమాత ఈ సంకేతాలు ఇస్తారు. అందుకే ఏ చిన్న శుభవార్త లభించినా దాన్ని లక్ష్మీమాత ప్రసాదంగా భావించి ఈ రోజుల్లో స్వీకరించాలి. మరియు మూడవది గౌరవం మరియు మద్దతు. అంటే భగవాన్ విష్ణు మరియు శనిదేవుడి కృపతో మీకు ఇలాంటి వ్యక్తులు లభించబోతున్నారు. వారు సరైన సమయంలో మీ పనికి వస్తారు. ఏ వ్యక్తులైతే ఇంతకు ముందు మిమ్మల్ని గౌరవించేవారు కాదో అవే వ్యక్తులు ఇప్పుడు మిమ్మల్ని వేరే చూపుతో చూడబోతున్నారు. అదే వ్యక్తులు ఇప్పుడు మీ మాటను వినబోతున్నారు మరియు మీ పనికి ప్రాముఖ్యత ఇవ్వబోతున్నారు. స్నేహితులారా, మెల్లమెల్లగా మీ గౌరవ మర్యాదలు ఈ సమయంలో పెరగబోతున్నాయి. శనిదేవుడి స్వభావం ఇదే. ఆయన ఆలస్యం చేస్తారు కానీ మనిషి జీవితం మార్చేటప్పుడు పూర్తి స్థాయిలో మార్చేస్తారు. దీనితో పాటు 4వ దాని గురించి మాట్లాడితే మీ అందరి లోపల శక్తి జాగ్రత్త అవుతుంది. మీ అందరి లోపల ఉండే శక్తి ఇప్పుడు మేల్కొనబోతుంది. పరమేశ్వరుడి ఆశీస్సులు ఎప్పుడైతే ఒక మనిషికి లభిస్తాయో అప్పుడు స్నేహితులారా ఆ మనిషి బయట నుండి కాదు లోపల నుండి బలవంతుడవుతాడు. మాట్లాడే సామర్థ్యం మారుతుంది. మనసు లోపల ఏదైతే భయం ఉంటుందో ఆ భయం ముగిసిపోతుంది. మనసు ఏదైతే శాంతంగా ఉండేదో ఆ మనసు ఇప్పుడు మెల్లమెల్లగా ఉత్తేజితం కావడం మొదలవుతుంది. మనసు ఆలోచించే సామర్థ్యం మెల్లమెల్లగా పెరగడం మొదలవుతుంది. మీ లోపల ఏ లోటైతే ఉందో అవన్నీ ఇప్పుడు ముగిసిపోతున్నాయి. మీకు అనిపిస్తుంది ఇప్పుడు నేను విరిగిపోను, నేను ఇప్పుడు నిలదొక్కుంటాను అని. ఇదే అసలైన అద్భుతం. ఎక్కడైతే ఇంతకు ముందు మీరు ఆలోచించేవారు ఇప్పుడు అందరికంటే బలహీనమైన మనిషి అని, ఇప్పుడు మీరు ఏమీ చేయలేరు అని. కానీ ఎప్పుడైతే మీ మనసులో ఎలా అనిపిస్తుందో శివుడి సానుకూల శక్తి మీతో ఉంది, మీరు ఏమి కోరుకుంటే అది సఫలం అవుతుందని. ఇదే మీ జీవిత కాలంలో అతి పెద్ద అద్భుతం. ఇప్పుడు శుభవార్తల గురించి మాట్లాడితే స్నేహితులారా, మీ అందరి జీవిత కాలంలో ఏదో ఒక రూపంలో ధనం, గౌరవానికి సంబంధించిన సంకేతాలు మరియు మనసు ప్రశాంతత అనుభవం అవుతుంది. ఎవరికైనా ఫోన్ కాల్, శుభవార్త, ఆగిపోయిన పని, కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం, ఇవే 4 దిశల నుండి వచ్చే కృప, బ్రహ్మాండం నుంచి వచ్చే ఎలాంటి సంకేతం లేదా ఆశీస్సులు. ఇది మీ జీవితాన్ని మారుస్తుంది. భగవంతుడికి సంబంధించిన ఒక విషయం మీరు గుర్తుంచుకోండి. ఎప్పుడైతే సుధామ ఖాళీ చేతులతో భగవాన్ శ్రీకృష్ణుడి వద్దకు వెళ్లారో అప్పుడు భగవాన్ శ్రీకృష్ణుడు మొదట ఆయన ప్రేమను చూశారు, తర్వాత ఆయన పేదరికాన్ని దూరం చేశారు. దీని అర్థం ఏమిటంటే భగవంతుడు మొదట భావాలను చూస్తారు, తర్వాత వరమిస్తారు. అందుకే మీరు భయపడకూడదు. మీరు నిజమైన మనసుతో నిలబడి ఉండాలి. దీనితో పాటు మేము మీకు చెప్పినట్లుగా చివర్లో మేము మీకు ఒక ఎలాంటి పరిహారం చెప్పబోతున్నాము. స్నేహితులారా, ఈ రోజుని ఇంకా ముఖ్యమైనదిగా మరియు అదృష్టకరమైనవిగా మారుస్తుంది. ఇలా చెప్పాలంటే మీ జీవితాన్ని మార్చేస్తుంది. స్నేహితులారా, గుర్తుంచుకోండి, ఈ ఉపాయం చాలా సులభం. మరి స్నేహితులారా, ఉదయాన్నే మీరు స్నానం చేసిన తర్వాత ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించండి. లక్ష్మీమాత ఫోటో లేదా విగ్రహం ముందు కొంచెం బియ్యం ఉంచండి. మరి 2 చేతులు జోడించేలా చెప్పండి, ఓ లక్ష్మీమాత, ఓ పరమేశ్వర, మా ఇంట్లో సుఖ సమృద్ధి, శాంతి, అభివృద్ధి మరియు సరైన దారిని ప్రసాదించు. దీని తర్వాత మీరేం చేయాలి అంటే, ఎలాగైతే శుక్రుడు బలంగా ఉన్నారో, పరమేశ్వరుడు బలంగా ఉన్నారో, ఇలాంటి సమయంలో మీరు ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని మరియు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించాలి. ఈ రోజున తెలుపు రంగు వస్తువులను అనగా పాలు లేదా పంచదార ఎవరైనా అవసరంలో ఉన్న వారికి దానం చేయండి.
ఈ చిన్న ఉపాయం మీ అందరి జీవితాన్ని పూర్తి స్థాయిలో మార్చేస్తుంది, మనసును స్థిరపరుస్తుంది మరియు భగవంతుడైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, లక్ష్మీమాత మరియు భగవాన్ శనిదేవుడి ఆశీస్సులు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉంటాయి. ఏ శత్రువు అయితే ఉన్నారో, ఏ విరోధైతే ఉన్నారో వారు దూరంగా పారిపోతారు. మీ వద్దకు వచ్చే ధైర్యం కూడా ఎవరు చేయలేరు. అవును స్నేహితులారా, ఈ రోజుని ఉపాయం మీ కోసం ఒక అద్భుతమైన వరం కంటే తక్కువ కాదు. కాబట్టి ఈ రోజు సమాచారం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీరు భావాలు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. మరి స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.